జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను నీల వంకాయలతోటి పులుసు చేసి చూపిస్తాను. ఇక్కడ పెద్ద వంకాయలు తెల్ల వంకాయలు దొరకవండి. చిన్నవి దొరుకుతాయి కానీ గింజలు ఎక్కువ ఉంటాయి. అది అంత బాగోదు కూర తప్ప. పెద్ద వంకాయలు వాల్మార్ట్లో దొరుకుతాయి. పచ్చి పులుసు చేస్తాను. ఇది ఒక వెరైటీగా ఉంటుంది. చిన్న వంకాయలతో కూడా మనం గుత్తి వంకాయలు చేసుకుంటాం కదా, వాటితో కూడా పులుసు చేస్తున్నానండి నేను. పులుసులు చాలా వెరైటీలు చేసుకుంటాము. వంకాయ పులుసు ఒక వెరైటీ అనమాట. వంకాయలు శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో తరిగి ఉంచుకోవాలండి. ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ మంచినీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి మెత్తగాను. ఎప్పుడు ఒకే వెరైటీ ఏం చేసుకుంటాం, ఇది ఒక వెరైటీ చేద్దామని చేస్తున్నాను. వీడియో కదిలిపోతుంది, ఏమనుకోవద్దు. ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో వంట చేస్తున్నాను. ఏదో తీయాలని తపన, వీడియో తీయాలని సరదా కొద్దీ తీస్తున్నాను. నాకు ఒక పక్కన మనవని చూసుకుంటూ పక్కన వంట చేసుకుంటానండి. అలా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ మూత పెట్టే క్లిప్ ఎక్కడ మిస్ అయింది ఎడిటింగ్లోని. మెత్తగా మూత పెట్టేసుకుని పక్కకి వెళ్ళి నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకుని కొత్తిమీర కడిగి సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. అదండి పక్కకి చేస్తున్న పని. మనవాడు ఏం చేస్తున్నాడో చూస్తూ కట్ చేసుకుంటున్నాను. పులుసులు వెరైటీగా చేసుకోవచ్చు అండి, రకరకాలు చేసుకోవచ్చు. నేను చింతపండు జ్యూస్ కూడా రెడీగా పెట్టుకుంటాను. పులుసు పొడి పులుసుల్లోకి పప్పుల్లోకి వాడడానికి ఒక రకం, కారం కూరల్లోకి కూర కారం అని రెడీగా ఉంచుకుంటారండి. నేను అన్నీ ఉంటే నాకు వంట చేయడం ఈజీ అనిపిస్తుంది. వంట దగ్గర మటుకు కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే వంట చేసేటప్పుడు నాకే నచ్చకపోతే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏం పెడతారని వంట వచ్చి కొంచెం ఇప్పుడు వచ్చిన రీతిలో కొంచెం టేస్టీగా చేయడానికి ట్రై చేస్తానండి. అవైనా ఎలా వస్తుందో దేవుడి దయ. కొంచెం పెద్ద ముక్కలు తరుక్కోవాలండి వంకాయ ముక్కలు. కనరెక్కకుండా ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికిపెట్టుకున్నాం కదా, మెత్తగా ఉడికిపోయిందండి. అలా గరిటెతో మెత్తగా ఎనికేసుకోవాలి. ఇంకా మనకి ఆ మెత్తదనం సరిపోదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుని రివర్స్లో తిప్పుకుంటే రెండు సార్లు సరిపోతుంది. మరీ పచ్చడిగా మెత్తగా అయిపోతే బాగోదు. నాకైతే ఇలా గరిటెతో ఎనిపిస్తే సరిపోయింది. గరిటెతో ఎనిపేస్తున్నాను అనమాట నేను. నాకు అది అలా సరిపోతుంది మెత్తగా అయిపోకుండాను. మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా. ఆల్రెడీ ఉడికింది, ఆ మిక్సీలో వేయాలంటే చల్లారాలి. నాకు అంత టైం లేదు. అందుకని నేను ఇలా గరిటె తెనిపేసుకున్నాను. మెత్తగా అయిపోయింది బాగా. వెనకాల స్టవ్ మీద పెట్టాను అనుకుంటున్నానండి. చిన్న బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం చాలా గట్టిగా ఉంది. అది స్పూన్తో వేసుకుని పట్టలేదు అనుకుని స్పూన్ చేత్తో తోస్తున్నాను. చింతపండు జ్యూస్ ఉడకపెట్టి ఉంచుకుంటాం కదా, చింతపండు జ్యూస్ కూడా వేసుకుంటాను. ఒక పక్కన మనోడు అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తూ పరిగెట్టుకుని ఆ స్పూన్ అక్కడ పడేసి పక్కన పెట్టేసి పరిగెట్టుకుని వెళ్ళాను అనమాట. ఆ పక్కన స్టవ్ గట్టు మీద ఎక్కేస్తున్నాడు ఏవో కావాలనేసి. అవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. నేను నా స్టైల్లో చేసుకుని పులుసు పొడి కూడా ఉంటుందండి, అది కూడా వేసుకుంటాను నేను. వెనకాల స్టవ్ మీద పెట్టి కష్టపడుతున్నాను ఏంటా అనుకుంటున్నారా, ముందు స్టవ్ మీద పెట్టుకోవచ్చు కదా అని. వెనకాల స్టవ్ కొంచెం సన్న సేగలో వండుతుందండి, చిన్న మంట వండుతుంది. దాన్ని పెట్టి మెత్తగా ఉడకబెట్టుకుంటాను. ఈ ముందు స్టవ్ మీద పోపులు వేయించుకుంటాను అనమాట. పోపులకి బండి పెట్టుకుని స్టవ్ మీద నూనె వేసుకుని అందులోని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం మెంతులు వేసి వేయించుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకుంటాం కదండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అది మెత్తగా మినిపేస్తాను. నా స్టైల్లో చేసుకున్న పులుసు పొడి కూడా వేసాను అనమాట. ఆ పక్కన చూస్తూ పక్కన వంట చేస్తున్నానండి. అందుకని వీడియో కదిలిపోతుంది. అందుకని మధ్య మధ్య క్లిప్పులు కూడా మిస్ అయ్యాయి, వీడియో క్లిప్స్. పక్కనేమో బాండీ మీద ముందు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, చూసారా మనవాడు అది ఒకటి తీసుకున్నాడు గట్టెక్కేసి, ఇంకోటి కావాలట. ఒకటి చాలా నచ్చాయి వాడికి గులాబీ పూలు. అందుకని వాళ్ళు ఇంకోటి కావాలని ఇంకా టీవీ దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కొంచెం టైం పాస్ మనవాడితో నాకు టైం సరిపోదు కూడాను. ఇంకా పోపులు వేగాయి,
పక్కన చూసారా స్పూన్ కంగారుగా కప్పుకుని వెళ్ళిపోయాను స్పూన్ అటు పెట్టేసి. నాకు అలా నచ్చదు, స్పూన్ పక్కన పెట్టేస్తే సింక్లో వేయాలన్నమాట. అవసరం పడేసాక సింక్లో వేస్తేనే పని నచ్చుతుంది నాకు. మొత్తం వీడియో అంతా ఏదో అక్కడే ఉండిపోయింది స్పూను. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నానండి, అందులో వేసేసాను. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించేయకూడదండి, ఉడుకుతావు. ఇంకా మరీ చిన్న తక్కువ అయ్యేటట్టు కొంచెం పచ్చి ఉండాలి. ఉల్లిపాయ ముక్కలకు అంటిపోయి పడితే చిన్న కరకరలాడాలన్నమాట. మీకు తెలుసు కదా అలా ఉంటుందని. అలాగ ఉంచుకుని ఆ పక్కన పులుసు మరుగుతూ ఉంటుంది. ఈ లోపల బాగా కలిపి ఉల్లిపాయలు వేయించుకుని, ఉల్లిపాయలు మంచి పచ్చి ఉండగానే వేగిన తర్వాత బాగా వేగాక కొంచెం పచ్చి ఉన్నప్పుడు ఆ పులుసు ఏమో ఇందులో పోసేసుకోవాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తానండి. వాయిస్ ఓవర్ అవ్వడం వల్ల మీకు అని మాట పక్కన పనవ పక్కన అయిపోతుంది. అది పులుసు ఉడికిపోయింది చూసారా, అలాగా అందులో వేసేసుకోవడమే. నేనే వీడియోగ్రాఫరు, నేనే ఎడిటర్, అన్నీ నేనేనండి. అందుకని కొంచెం కన్ఫ్యూజ్గా చేసుకున్నాను పని. వీడియో చేయడం కొంచెం కష్టం ఉందన్నమాట. చేతిలోని వీడియో తీసుకుంటారు. అది ఆ పోపులతో పాటు పులుసు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ అదే పులుసుని వేరే అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుని పైన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. కొంచెం లోపల నొక్కేసి వాసన అంతా పులుసుకి పడుతుంది అనమాట. మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. మూత ఫుల్గా పెట్టేస్తే మళ్ళీ ఆవిరి పడిపోతుంది. కొంచెం చిన్న గాలి గ్యాప్ ఉంచుకుని మూత పెట్టుకోవడం. అంతేనండి, వంకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అదే స్టైల్ ఉప్పు పలుపు చూసుకోవాలి, చూసుకొని సర్దుకోవాలి, కావాలని వేసుకోవాలి.